ఈవెంట్లో మైక్ దొరికింది కదా అని నోటుకొచ్చినట్టుగా అడ్డగోలుగా మాట్లాడడం. తీరా వాళ్ళు ఎదురు తిరిగి కౌంటర్ ఇవ్వడం స్టార్ట్ చేస్తే జనసేన పార్టీ కార్యకర్తల్ని రెచ్చగొట్టుకోవడం, మెగా అభిమానులను రెచ్చగొట్టడం, నన్ను ఈ విధంగా అంటున్నారని చెప్పడం ఎంతవరకు సమంజసం? హుందాగా మిమ్మల్ని పిలిచినప్పుడు ఒక మైకు చేతిలో పెట్టినప్పుడు ఎలా మాట్లాడాలో కూడా అర్థం కాకుండా నోటికొచ్చినట్టుగా ప్రేలాపనలు పేలితే దాని పర్యవసానాలు, జరగబోయేటటువంటి పరిస్థితుల గురించి తెలుసుకోకుండా మాట్లాడి ఇప్పుడు వచ్చి ఈ పెద్ద మనిషి ఏం మాట్లాడుతున్నాడో చూద్దాం. మీరు కూడా కళ్యాణ ఫ్యాన్స్ మీరు కూడా రాండి, బయటికి రాండి. ఒక వ్యక్తిని ఇంతరైనా చేస్తా ఉంటే మీరందరూ ఏం చేస్తుంటారు? మీరందరూ ఇంట్లో కూర్చొని ఏమైనా చూస్తా ఉన్నారా? ఓకే, అదే అదే ప్లేస్ లో మీ ప్లేస్ లో నా ప్లేస్ లో మీరు ఉంటే నేను అట్లే చేస్తుంటే ముందుకు వచ్చి మాట్లాడతా. నేను ముందుకు వచ్చి మాట్లాడినా కూడా అంత పౌరుషం అంతా తిరిగితాను చచ్చిపోయినా మీరు. కళ్యాణ ఫ్యాన్స్ మీరంతా కూడా రండి, రోడ్లు ఎక్కండి, కొట్లాటకి సిద్ధం కండి, ఫైటింగులు చేద్దాం వైసీపీ వాళ్ళతో, వైసీపీ పార్టీ క్యాడర్తో, నాయకులతో, అందరితో ఫైటింగులు చేద్దాం ఈయన గారి కోసం. మెగాస్టార్ చిరంజీవి గారి బర్త్డే ఈవెంట్లో ఈయన మాట్లాడిన మాట్లాడండి. నేనే వీడియో చేశా కదా. హైపర్ ఆది ఎంత పద్ధతిగా మాట్లాడినాడు. మైక్ ఇచ్చే అతనికి కూడా ఒక పద్ధతి, ఒక విధానం, అది ఎంతవరకు మాట్లాడాలి, ఎక్కడి వరకు మాట్లాడాలి, ఏ విధంగా రియాక్ట్ అవ్వాలి అనేది ఒకటి చూపించినాడు. మరి మీలో ఆ హుందాతనం ఏది? జగన్ అదప్పతలను తొక్కినారు కదా, అది అయిపోయింది కదా. సరే, నీకు అంత అనిపించింది, చెప్పాలనిపించింది, మాట్లాడాలనిపించింది, అది మన స్టేజా? అది రియాక్ట్ అవ్వాల్సినటువంటి ప్లేసా? అక్కడ అసలుకి అవసరం ఉందా? అదేం స్టేజ్ అసలుకి? నాకు తెలియక అడుగుతా, ఏం స్టేజ్ అది? మెగాస్టార్ చిరంజీవి గారికి సంబంధించి బర్త్డే వేడుకలు నిర్వహిస్తున్నటువంటి ఒక స్టేజ్. చిరంజీవి గారు రాజకీయాల్లో ఉన్నారా? చిరంజీవి గారు జనసేన పార్టీలో యాక్టివ్గా ఉన్నారా? అట్లీస్ట్ పార్టీలో ఉన్నారా? లేరు. కానీ మనం అక్కడెందుకు మాట్లాడుతుంది దాని గురించి? మనం మాట్లాడకూడదు కదా ఆ ప్లేస్లో. ఆ ప్లేస్కి, రాజకీయాలకి, జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం లేదు కదా. మనకి పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానం, ఇష్టం, దాన్ని చూపించే విధానం వేరు. బర్త్డే సెలబ్రేషన్స్లో రేపొద్దున ఈ కార్యక్రమాలు చేద్దాం, ఆ కార్యక్రమాలు చేద్దాం, 10 మందికి సాయం చేద్దాం, అన్నదానాలు చేద్దాం, 10 మందిని ఆదుకుందాం, అనాథ పిల్లలకి బాసటగా నిలుద్దాం అని చెప్పడం ఒక లెక్క. ఎప్పుడో అయిపోయినటువంటి రాజకీయాలని, రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి స్టేజ్ మీద తొక్కుతా 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 అంటే వాళ్ళు ఊరుకుంటారా? వాళ్ళు ఎందుకు ఊరుకుంటారు? వాళ్ళు ఎదురు తిరుగుతారు. ఎదురు తిరిగితే మాత్రం ఇదిగో చూడండి. రండి 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 బయటకు వచ్చి ఏం చేయాలి? హాకీ స్టిక్స్ తీసుకురావాలా? కర్రలు తీసుకురావాలా? చేపలు, చీపుర్లు, చెప్పులు తీసుకురావాలా? ఏం తీసుకురావాలి? ఎందుకు రావాలి వాళ్ళు బయటికి? వాళ్ళకి ఏం అవసరం? వాళ్ళు ఏమైనా మైకులు తీసుకుని మాట్లాడినారా? వాళ్ళకి మైకు దొరికింది కదని రెచ్చిపోయినారా? దేనికి? వైసీపీ వాళ్ళు పవన్ కళ్యాణ్ గారినో చిరంజీవి గారినో టార్గెట్ చేసుకుంటా వీడియోలు చేస్తే, పోస్టులు పెడితే అప్పుడు మనం రియాక్ట్ అయినామంటే దానికి ఒక అర్థం ఉంది. ఒక కోపాన్ని, ఒక అగ్రెషన్ని ఎక్కడ చూపించాలో కూడా తెలియకుండా చూపిస్తే పరిస్థితులు ఇలాగే తగలబడతాయి. మన వెనకాల ఎవడు రాడు, మన వెనకాల ఎవడు నిలబడడ్డు. ఎందుకు నిలబడ్డు? ఇంతకుముందు చెప్పినట్టు అది జనసేన పార్టీ స్టేజ్ అయ్యుండి, దాని మీద పవన్ కళ్యాణ్ గారు ఉండి, లేదంటే కనుక పవన్ కళ్యాణ్ గారికి సంబంధించినటువంటి సభా సమావేశం అయ్యుండి, నువ్వు అక్కడ ఒక మాట మాట్లాడినావంటే జనసేన పార్టీ క్యాడర్ని ఉత్సాహపరచడం కోసం ఏదో నువ్వు ఒక కామెంటు, ఒక డైలాగ్ విసిరావు అని చెప్పేసి అనుకోవచ్చు. సంబంధం లేనటువంటి వ్యక్తుల మీటింగ్లకి వెళ్ళి మనం నోటుకొచ్చినట్టు మాట్లాడితే పరిస్థితులు ఇలాగే మారుతాయి. కాబట్టి దయచేసి ఎవరు కూడా శృతి మించొద్దు. ఒక లైన్ పెట్టుకోండి, దాన్ని క్రాస్ చేయొద్దు. మీకోసం ఎవడో రాడు. మళ్ళీ చెప్తున్నా, ఆ హావభావాలు కావచ్చు, ఆ వేషధారణ కావచ్చు, అది మీకు ఇష్టం ఉండొచ్చు, నేను కాదనట్లా. కానీ దాన్ని ప్రతి చోట నేను ప్రదర్శిస్తానంటే పరిస్థితులు తారుమారైతే అనే విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఈయన చెప్తా ఉన్నాడు, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు రండి అంటున్నాడు. ఎక్కడికి రావాలి వాళ్ళు? ఏం చేయాలి వాళ్ళు చెప్పండి? పవన్ కళ్యాణ్ గారి అభిమానులు అంతా కూడా ఒక పెద్ద అన్నీ తీసుకొస్తారు అంటే వెపన్స్ అన్నీ తీసుకొని రావాలా? లేదంటే సోషల్ మీడియాలో వారేమైనా చేయాలా? ఒకప్పుడు మనం ఫ్యాన్ వాష్ చేసినట్టు, లేదంటే పోస్టులు ఏమైనా పెట్టాలా? లేదంటే బూతులు ఏమైనా మాట్లాడాలి? ఏం చెయ్యాలి? ఎక్కడికి రావాలి వాళ్ళంతా? చెప్పొచ్చు కదా, కూడా చెప్పరు.
ఏదో చేసేయాలి. ఏం చేస్తారు? మళ్ళీ చెప్తుందండి, రాజకీయాల్లో హుందాతనం అవసరం. ఒక క్వశ్చన్ చేయండి, తప్పు లేదు. జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేసినారా, పవన్ కళ్యాణ్ గారు తప్పు చేసినారా, చంద్రబాబు నాయుడు గారు తప్పు చేసి ఒక క్వశ్చన్ చేయండి, దాన్ని ప్రతి ఒక్కటి యాక్సెప్ట్ చేస్తాడు. అంతేగాని నాకు నోరు ఉంది, నాకు ఒక మైక్ ఇచ్చినారు, నేను మాట్లాడతా, నేను రెచ్చగొడితే మీరు రెచ్చిపోవాలి. నాకు ఈలలు, అలాగే కేకలు, అరుపులు, ఇంకేమన్నా ఉంటే కనుక అవన్నీ కూడా నాకు కావాలంటే దాంతోపాటు తిట్లు, మాటలు, అవమానాలు ఇవన్నీ కూడా వస్తాయి అనే విషయాన్ని కూడా మనం గమనించాలి. జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు ఉంటారు కదా, ఫ్యాన్స్ ఉంటారు కదా, వాళ్ళు అఫెండ్ గారా? రేపొద్దున జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే ఫంక్షన్లో ఇదే విధంగా మనల్ని టార్గెట్ చేస్తే మనం ఒప్పుకుంటామా? ఓపెన్గా మాట్లాడదాం, మనం ఒప్పుకుంటామా? ఒప్పుకోం కదా. మరి ఎందుకు మనకి ఇవన్నీ? దయచేసి జనసేన పార్టీ కార్యకర్తలకు నేను చెప్పేది ఒకటే, రాజకీయాల టైంలో రాజకీయాలే చేయండి. సినిమా ఈవెంట్కి వెళ్ళి అక్కడ రాజకీయం వీలైనంతవరకు చేయొద్దు. అది కూడా మరీ ముఖ్యంగా చిరంజీవి గారి ఈవెంట్లకి వెళ్ళి చేయొద్దు. ఆయన రాజకీయాలకు చాలా దూరంగా ఉన్నాడు. ఆయన ఇష్టం వచ్చినట్టుగా ఈ రోజుకి కూడా కొంతమంది కావాలని చెప్పేసి పెయిడ్ క్యాంపెయిన్లు నడిపిస్తూ తిట్టిస్తూ ఉన్నారు. మీకు అర్థం కావట్లా? ఎన్ని పెయిడ్ క్యాంపెయిన్లు నడుస్తున్నాయి అనుకుంటున్నారు? తొక్కుడు స్టార్ అంట, ఆయనకు ఒక ట్యాగ్ ఇచ్చి నడిపిస్తున్నారు. ఎవరున్నారు దీని వెనకాల? ఇంకో పక్క సీనియర్ ఎన్టీఆర్ గారిని ట్రోల్ చేస్తూ ఉన్నారు. అటు పక్క సీనియర్ ఎన్టీఆర్ గారిని ట్రోల్ చేయడం, ఇటు పక్క చిరంజీవి గారిని ట్రోల్ చేయడం. ఇద్దరు అభిమానులు, చిరంజీవి గారి అభిమానులేమో సీనియర్ ఎన్టీఆర్ని, సీనియర్ ఎన్టీఆర్ గారి అభిమానులేమో చిరంజీవి గారిని, ఇద్దరు ఒకళ్ళు టార్గెట్ చేసుకునే విధంగా ఒక రాజకీయం నడుపుతూ ఉన్నారు. మీకు తెలుసా? చాలామంది అంటూ ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారిని అవమానిస్తే కనుక ఏమాత్రం కూడా తీసుకోరు, తట్టుకోరు, వందరింత చేస్తూ ఉంటాడు. అలాంటిది ఈ రోజున కొన్ని వర్గాల వారు టీడీపీ వాళ్ళే ఇది నడుపుతున్నారు అని చెప్పేసి చిరంజీవి గారి మీద క్యాంపెయిన్స్ అని చెప్పేసి అంటూ ఉన్నారు. అదే కనుక నిజమైతే పవన్ కళ్యాణ్ గారు మరుక్షణమే కలిసి ఉండరు. ఆయనకి తెలుసు రియాలిటీ ఏంటనేది. చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, బాలకృష్ణ గారు, వాళ్ళ బంధాలు, అనుబంధాలు, ఇప్పుడు ఉన్నటువంటి పొలిటికల్ సినారియోలో వాళ్ళ రిలేషన్స్ ఏ విధంగా అనేది తెలుసు వాళ్ళకి. కావాలని చెప్పేసి కొంతమంది చిచ్చులు పెడుతున్నారు. ఈ ట్రాప్లో పడకండి. ఇలాంటి వాళ్ళ మాటల్ని మీరు సీరియస్గా తీసుకొని మీరు రెచ్చిపోయి పోస్టులు, వీడియోలు వేస్తే కనుక ఇబ్బందులు పాలయ్యేది మీరే. హిడెన్ ఎజెండా, హిడెన్ పాలిటిక్స్ ఏమి నడుస్తున్నాయో ఒకసారి ఆలోచన చేయండి. ఎవరు పడితే వాళ్ళు వచ్చి మైకులు పట్టుకొని నోటుకు వచ్చినట్టుగా రెచ్చగొట్టే కార్యక్రమాలకు తెరదీస్తే ఆ ట్రాప్లో మీరు పడితే మిమ్మల్ని కాపాడడానికి ఎవడు రాడు. కొంతమంది బూత్ పోస్టులు వేస్తారు, సోషల్ మీడియాలో అల్లర్లు పెట్టే విధంగా వీడియోలు చేస్తూ ఉంటారు. సో బాగా భయంకరంగా టార్గెట్ చేస్తూ ఉంటారు. దయచేసి వాటికి స్వస్తి పలకండి. మళ్ళీ చెప్తారా ఫైనల్గా, ఇతను మాట్లాడినటువంటి మాటలకి ఇతనే బాధ్యుడు, వేరే ఎవరో కాదు. ఏ మెగా ఫ్యానో, ఏ పవన్ కళ్యాణ్ గారు అభిమానం వచ్చి ఇతనికి ఏం చేయలేరు. ఎందుకు చేస్తారు? అది ఆ స్టేజ్ కాదు మనం మాట్లాడాల్సింది. అక్కడ చిరంజీవి గారు చేసినటువంటి గొప్ప పనుల గురించి మనం చెప్పాలా. ఆయన చేసినటువంటి సేవా కార్యక్రమం, నేత్రదానం, రక్తదానం, మిగిలిన ఏ దానాలు ఉంటే ఆ దానాలు మనం చెప్పాలా. రెచ్చగొట్టేటువంటి కార్యక్రమాలు తెరదీస్తే మరి అట్టగా రెచ్చిపోతారు ఎదుటోడు కూడా. కాబట్టి జాగ్రత్తగా ఉండండి.